ట్యూబ్ టెస్టింగా అంటే ఏంటి? ఈరోజు ట్యూబ్ టెస్టింగ్ గురించి మాట్లాడదాం. సో ఇలా చూసుకుంటే మన గర్భసంచి ఇలా ఉంటుంది, ట్యూబ్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఓవరీస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ట్యూబల్ బ్లాకేజ్ ఉంటుందో ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ ఇక్కడ వచ్చే స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వలేదు. సో అందుకని ప్రతి వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో ట్యూబ్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా చేయాల్సిన టెస్ట్ అండి. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు, మైల్డ్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు అంతే. సో ఇక్కడ ఏం చేస్తామంటే కింద నుంచి ఒక ట్యూబ్ లాంటిది పెట్టి దాని నుంచి డైని పాస్ చేసి ఒక ఎక్స్రే తీసి చూస్తాం అనమాట. రెండు సైడ్లు పేటెంట్గా అంటే ఓపెన్గా ఉంటే రెండు సైడ్లు ఇక్కడ నుంచి మనకి డై స్పిల్లేజ్ అనేది ఎక్స్రేలో కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా బ్లాక్ అయ్యి ఉంటే ఏ లెవెల్లో బ్లాక్ అయిందో అక్కడ వరకే డై వెళ్ళి ఆ తర్వాత నుంచి డై వెళ్ళకుండా ఎక్స్రేలో మనకు కనిపిస్తుంది అనమాట. దీన్ని హెచ్ఎస్జి అంటాం. అది ఎక్స్రే పద్ధతి. అలా కాకుండా స్కాన్లో కూడా దీన్ని చూడొచ్చు. ఇదేంటంటే కొంచెం మైల్డ్ లెస్ ఇన్వేజివ్ అనమాట. ఎక్స్రే పసాలు తీసే కన్నా స్కాన్లో కూడా చూడొచ్చు. సో స్కాన్లో ఏంటంటే ఇక్కడ పైనుంచి మనం స్కాన్ చేస్తూ ఉంటాం అనమాట. పొట్ట మీద నుంచి కింద నుంచి ఈ డై పాస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ట్యూబల్ స్పిల్లేజ్ ఉందా లేదా అనేది మనం డిటెక్ట్ చేస్తాం. ఒకవేళ బ్లాకేజ్ ఉంటే మీకు బ్లాక్ ఓపెన్ చేయడానికి క్యానిలేషన్ అని ఒక సర్జరీ చేయాల్సి ఉంటుంది. కానీ ఫర్టిలిటీ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క కపుల్లో విమెన్ పార్ట్నర్కి ఈ ట్యూబ్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. Hope this video is useful. Please do comment down for more such doubts. Bye.